జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఇక జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, బీజేపీ అభ్యర్థి ప్రకటనపై 3 రోజులుగా రకరకాల కథనాలు తెరపైకి వస్తున్నాయి. అక్కడ రంగంలో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉండడంతో ఒకసారిగా బీజేపీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే అక్కడ సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత మగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడ్డ ఉప ఎన్నికలకు ఆయన సతీమణి సునీతను ప్రకటించడం ఒక ఎత్తు అయితే, మరోవైపు కొన్నాళ్లుగా ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తూ కొద్ది ఓట్లతో ఓడిపోతూ జనంలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఈసారి కాంగ్రెస్ తరఫున అభ్యర్థి కావడం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ లంకల దీపక్ రెడ్డి అభ్యర్థి గతంలో పోటీ చేసినప్పటికీ ఈసారి కూడా రెడ్డి సమాజ్ అంటే బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి కాంగ్రెస్ కు గట్టిగా పోటీ ఇవ్వాలంటే ఇక్కడ బీజేపీ నుంచి కూడా బీసీ అభ్యర్థి ఉండాలనే ఒక తర్జన భర్జన జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక దశలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత ఆయన సస్యమిరి అనడంతో చర్చకు తెరపడట్లయింది. ఆ తర్వాత తాజాగా విక్రమ్ గౌడ్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ పేరు తెర మీదకి వచ్చింది. ఆయన గతంలో బీజేపీలో ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉండడం జరుగుతుంది. అయితే ఆయన కూడా మళ్ళీ టచ్ లోకి వచ్చినట్లు, టికెట్ ఇస్తే పార్టీలోకి చేరుతున్నట్లు కథనాలు వచ్చిన పరిస్థితి, వార్తలు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఢిల్లీ లంకల దీపక్ రెడ్డి ఉన్నారో ఆయన పేరు ఒక ఊగిసలాటలో పడ్డ పరిస్థితి. ఇంకా అతని పేరు ప్రధానంగా సర్వేల ప్రకారం, పరిశీలకుల ప్రకారం ఏదైతే 3 కమిటీ వేశారో ఆ కమిటీ ప్రకారం 3 పేర్లు హైకమాండ్ కు పంపించడం జరిగింది. అందులో కీర్తిరెడ్డి ఒకరు, అలాగే వీరపనేని పద్మ ఒకరు కూడా పేరు ఉన్నది ఈ లంకల దీపక్ రెడ్డితో పాటు. ఈ పేర్ల తర్వాత జరిగిన పరిణామాల్లో బీసీ పేరుపై మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ లంక ఓకే రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. రైట్, ఇక జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇది అంశానికి సంబంధించి మరి లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీనివాస్.
రైట్, ఇక జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. మారిందో ఇదే క్రమంలో ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించడం లేదని ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా మరి బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థిని అయితే ప్రకటించడం జరిగింది. సో లంకల దీపక్ రెడ్డి మరి గతంలో కూడా పోటీ చేశారు. ఇప్పుడు కూడా లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం అయితే ప్రకటించింది. ఓవరాల్గా మరి బీజేపీ ఎవరు అనే అంశంలో సస్పెన్స్ అయితే వీడిందని చెప్పుకోవచ్చు. సో లంకల దీపక్ రెడ్డి గతంలో మరి 2023 ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్లో పోటీ చేశారు. అదే క్రమంలో సుమారు 25,000 ఓట్లు అయితే సాధించారు. అదే క్రమంలో మరి అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అంశంలో కిషన్ రెడ్డి ఎంపీగా పోటీ చేశారు బీజేపీ పార్టీ నుంచి. సో బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేసిన ఆ సమయానికి మరి ఏదైతే కేవలం 25,000 ఓట్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలయ్యాయి. సో బీజేపీ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి అయితే జూబ్లీహిల్స్ లోక్సభ ఎన్నిక సికింద్రాబాద్ లోక్సభ ఎన్నిక జరిగిన నేపథ్యంలో మరి జూబ్లీహిల్స్ నుంచి మరి అంతకు మించి అంటే 3 రెట్ల ఓట్లు కూడా నమోదైన పరిస్థితి. అంటే జూబ్లీహిల్స్లో బీజేపీకి హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది. ఇదే క్రమంలో సో బీజేపీకి ఓట్లు పెరిగాయి ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి. సో ఈ నియోజకవర్గంలో ఇదే మరి కంటిన్యూ అవుతుందా, లేకుంటే మరి ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ మాకు మేము పోటీ అని చెప్పుకుంటున్న నేపథ్యంలో సో బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఇదొక ఎన్నిక సవాల్గా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించడం కావచ్చు, మరి గతంలో పోటీ చేసిన లంక దీపక్ రెడ్డికి ఈ యొక్క ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం కావచ్చు. సో మొత్తానికి గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ అయితే ఈరోజు బీజేపీ అధిష్టానం అయితే తెరదించింది. ఈ నేపథ్యంలో మరి దీపక్ రెడ్డి మరి ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశంలో కావచ్చు, తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన అంశంలో బీజేపీకి ఓట్లు పెరిగాయి. సో మరి అదే ఒరవడి కంటిన్యూ అవుతుందా, మరి ఇక ఏం జరుగుతుందా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఇక దీంట్లో మరి కిషన్ రెడ్డి కూడా మొదటి నుంచి ప్రధాన అనుచరుడుగా కూడా లంకల దీపక్ రెడ్డి పేరు చెప్పుకుంటారు. ఇదే క్రమంలో కిషన్ రెడ్డి చెప్పిన వ్యక్తికే బీజేపీ అధిష్టానం కూడా టికెట్ కేటాయించిందని కూడా తెలుస్తోంది. ఇక ఎన్ రామచంద్రరావు కూడా కొత్త అధ్యక్షుడిగా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక కనుక సో ఇది మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఇది నిజంగా ఒక కొత్త సవాల్గా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ ఎన్నికల్లో మరి 3 ప్రధానంగా పోటీ పడుతున్నప్పటికీ బీజేపీ 3వ స్థానంలో ఉందని కూడా మరి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 3వ స్థానం నుంచి మొదటి స్థానానికి వస్తారా, అదే క్రమంలో బీజేపీ తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్లకు మరి గట్టి పోటీ ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సంజన. Okay, right. Thank you, Srinivas. Thank you for the update. Right, KV Bulletin updates. Keep watching.